ఈ గురు పౌర్ణమి కార్యక్రమాన్ని మనమందరం కూడా ఎందుకు జరుపుకుంటున్నాం, దీని యొక్క విశేషం ఏమిటి, ఈ విషయం దాదాపుగా మీ అందరికీ తెలిసే ఉంటుంది. గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి గురుభక్తుడు కూడా గురు దర్శనం చేసుకోవడం, అలాగే గురు పూజ జరుపుకోవడం, తప్పనిసరిగా నిర్ణయించబడినటువంటి యొక్క విధి. ఈ గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని అంటారు. అంటే వ్యాసుని పేర, వ్యాస మహర్షి పేర ప్రకాశితమైనటువంటిది ఈ గురు పౌర్ణమి రోజు. వ్యాస భగవానుడు సనాతన మూలమైనటువంటి యొక్క వేద శాస్త్రాన్ని అస్తవ్యస్తముగా ఉన్నటువంటి యొక్క వేద శాస్త్రాన్ని ఒక దగ్గరకు చేర్చి 1170 శాఖలుగా విభజించి ఏ భావానికి ఆ భావంగా వేర్పాటు చేసి అందించినటువంటి యొక్క మహనీయుడు. ఎందుకంటే కలగూర గంపలాగా ఉన్నటువంటి దాన్ని అంటే కర్మకు సంబంధించినటువంటివి, భక్తి జ్ఞాన వైరాగ్య ముముక్షత్వాలకు సంబంధించినటువంటివి, అలాగే ఐహిక ఆముష్మిక ధర్మములకు సంబంధించినటువంటివన్నీ కూడా కలగాపులంగా ఉండడం వలన అది దేనికి ఏది సరిపడుతుంది అని తెలుసుకోవడం బహు కష్టంగా ఉంది. కాబట్టి అందరికీ సులభంగా బోధపడే రీతిగా దేనికి దానికి విడదీసినటువంటి మహనీయుడు. అలాగే వేదశాస్త్రములు ఉపనిషత్తులు ఇవన్నీ కూడా చాలా విశాలంగా ఉండడం వలన సామాన్యుడు దాని భావాన్ని తెలుసుకోవాలంటే దుస్తరమని భావించి సామాన్యులకు సులభంగా తెలుసుకోవడానికి ఆ 4 వేదముల యొక్క సారాంశముగా 4 మహావాక్యములను ప్రకటించడం జరిగింది. అంటే ఒక్కొక్క వేదము యొక్క సారము, వేదమంతా చదవకపోయినా ఒక మహావాక్యాన్ని గురుముఖత విచారించినట్లయితే ఆ వేద అంతమైనటువంటి యొక్క వేదాంతము చెప్పినటువంటి భావం ఏదైతే ఉందో ఆ భావము సులభంగా సాధకుడు తెలుసుకునేటువంటి ఒక విధంగా 4 మహావాక్యాలు. అంటే 4 మహావాక్యాలని కనుక విచారించినట్లయితే ఇక వేరుగా వేదాలని గురించి మోక్షాసక్తుడైనటువంటి సాధకుడు విచారించాల్సిన అవసరం లేదు. అంటే ఒక్కొక్క వేదం యొక్క సారాన్ని ఒక్కొక్క మహావాక్యములో
ఇమిడ్చి చెప్పడం జరిగింది. అంటే ఈ మహావాక్యములు వేదవ్యాసుని చేత ప్రకటితమైనటువంటివి. ఇందులో ఋగ్వేద సారముగా ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యం చెప్పడం జరిగింది. అలాగే యజుర్వేద సారాంశముగా అహం బ్రహ్మస్మి, సామవేద సారంగా తత్వమసి బ్రహ్మ, అధర్వణ వేద సారంగా అయమాత్మ బ్రహ్మ. ఈ 4 మహావాక్యములు మహావాక్యాలు కొంచెం తగ్గించాయి సౌండ్. అది కాదు, దీనికి ఏ ఫోనుకు పైన ఉన్నది అది తగ్గిస్తే ఆ ఫోన్ తగ్గుతుంది. మొదటిది ప్రజ్ఞానం బ్రహ్మ. అంటే ఈ వాక్యాల్ని మహావాక్యములు అన్నారు. అంటే గొప్ప, మహా అంటే గొప్ప వాక్యములు. ఈ 4 మహావాక్యములను కొందరు గురువులు ఇదే గురుమంత్రంగా కూడా ఉపదేశించటం జరుగుతుంది. ఇందులో మొదటిది ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రతి వాక్యంలో 3 పదములు ఉంటాయి. ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రక్కు జ్ఞానం బ్రహ్మ. అంటే ప్రకృతిని తెలుసుకునేటువంటి యొక్క తెలివి ఏదైతే ఉందో అది ఏ బ్రహ్మము. అక్కడ మొదటి మహావాక్యం చెప్పింది. బ్రహ్మమనగా ఎవరు, దేవుడంటే ఎవరు. జనులందరూ కూడా అనేక విధాలుగా దేవుణ్ణి గురించి అనేక నామములుగా, అనేక రూపములుగా, అనేక పదార్థములుగా భావించి పూజిస్తూ ఉంటే అసలు దేవుడంటే ఎవరు? మరి జనులందరూ ఊహించినట్లుగానే నామరూపములతో కూడుకున్నటువంటి యొక్క జడ పదార్థమైన లేక ఈ సమస్తమునకు ఆధారభూతమై నిరాకారమై నిర్గుణమై సమస్త భూతముల యందు అంతర్భూతమై ఉన్నటువంటి యొక్క ఆ పరమాత్మ ఎలా ఉన్నాడు? మనం ఊహించినట్లుగా నామరూప వస్తు గుణకర్మ స్వభావముల చేత కూడుకొనున్నాడా, లేక ఈ లక్షణాలేమీ లేకుండా వీటన్నిటికీ విలక్షణమైనటువంటి యొక్క స్వరూపముగా ఉన్నాడా అనేటువంటి విషయంలో సరి అయినటువంటి ఒక అవగాహన లేకపోవడం వల్ల తన దృష్టికి ఏది తోచిందో దానినే భగవంతుడు అనేటువంటి భావంతో పూజించటం జరుగుతుంది. ఇక్కడ నిర్ధారణ చేసినటువంటి విషయం ఏమిటి అని అంటే, అయ్యా బ్రహ్మం అంటే ఏదో కాదు, సర్వములో ఉండి ఏదైతే గుర్తెరుగుతుందో అది ఏ బ్రహ్మము. ప్రకృతి జ్ఞానము తెలుసుకునే తెలివి అంటే ప్రకృతిని తెలుసుకునే తెలివి, సర్వమును గ్రహించేటువంటి యొక్క తెలివి ఏదైతే ఉందో ఆ తెలివియే బ్రహ్మం అన్నాడు. ఎవరన్నారు ఈ మాట? వేదవ్యాసుడు. ఏన రూపం రసం గంధం శబ్దాన్ స్పర్శాంచ మైథునాన్ ఏతేనైన విజానాతి కిమత్ర పరిశిష్యతే ఏతద్వైతత్. ఇది కఠోపనిషత్తు చెప్పింది. నచికేతనుడు అనేటువంటి యొక్క రాజపుత్రునకు యమధర్మరాజు బోధించినటువంటిది కఠోపనిషత్తు.
నచికేతనుడు అనేటువంటి యొక్క రాజపుత్రుడు తన తండ్రి ఒక గొప్ప యాగాన్ని చేస్తూ ఉంటే ఆ సందర్భంగా అనేక మంది పెద్దలను, ఋషులను, దేవతలను కూడా ఆహ్వానించి ఆ యొక్క యాగం జరిపించటం జరిగింది. సరే, ఆ యాగము పూర్తయిన తరువాత వచ్చినటువంటి యొక్క పెద్దలందరికీ కూడా సన్మానం చేయాలి. వారికి తగిన రీతిగా సన్మానం చేసేటువంటి ధర్మం ఉంది కాబట్టి అలా ఒక్కొక్కరికి దానములు ఇస్తూ ఆ ఇచ్చేటువంటి యొక్క విధానంలో ఆయన దగ్గర గో సంపద అధికంగా ఉంది కాబట్టి గోవుల్ని దానమిస్తే మంచిది అనుకున్నాడు. ఆ రాజభటులకు ఆజ్ఞాపించాడు, మన గోవుల మందలో ఉన్నటువంటి ముసలి ఆవులు, రోగగ్రస్తమైనటువంటి యొక్క ఆవులు, గొడ్డుబోతు అయినటువంటి యొక్క ఆవులు, అటువంటి వాటిని ఏరి తీసుకొని రమ్మన్నాడు. ఎందుకు? ఈ వచ్చినటువంటి వాళ్లకు దానం ఇవ్వడం కోసం. అప్పుడు నచికేతనుడు, ఆ రాజు కుమారుడు, తండ్రికి అడ్డుపడతాడు. అయ్యా, అలా పనికిరాని వస్తువుల్ని, పనికిరాని గోవుల్ని దానమిస్తే మనకు పాపం వస్తుంది, అలా ఇవ్వొద్దు అని తండ్రికి అడ్డం వస్తే ఆ తండ్రి నచికేతనుని మీద కోపం చేస్తాడు. నీకేం తెలుసు, ఊరుకో అని చెప్పి. అయినా కూడా అతడు అడ్డు తొలగడు, ఆ భటుల్ని వెళ్ళనివ్వడు. కోపం వస్తుంది తండ్రికి. కోపం వచ్చి మనం అంటాం చూడండి, పోరా పనికి మాలినోడా అంటాం కదా, అలాగే పనికి మాలినవాడా అని నచికేతనుడిని సంబోధించినప్పుడు, అయితే నేను కూడా పనికి రానివాడినే కదా, నన్నెవరికి దానం ఇస్తావు అని అడుగుతాడు నచికేతనుడు. ఆ కోపంలో ఉన్నటువంటి తండ్రి, పోరా నీకు యమధర్మరాజుకు దానం ఇస్తానంటాడు. అంటే మనం అంటారు కదా, పిల్లల మీద కోపం వస్తే నువ్వు సావనన్నా చావలేదేంరా, నా ప్రాణానికి పట్టుకొని ఎల్లబడుతున్నావు, నన్ను హింసిస్తున్నావు అన్నట్లుగా ఆయన యమధర్మరాజుకు దానం ఇస్తానంటాడు. అప్పుడు నచికేతనుడు ఆ యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా, నన్ను నీకు దానంగా ఇచ్చాడు నా తండ్రి, కాబట్టి నన్ను నువ్వు స్వీకరించు, నీ వెంట తీసుకొని వెళ్ళు. అప్పుడు యమధర్మరాజు అంటాడు, నాయనా, నీకు అప్పుడే కాలం చల్లలేదు, ఏదో నీ తండ్రి కోపం మీద అన్నాడు, అయినా కూడా నిన్ను ఇప్పుడు నా వెంట తీసుకెళ్ళడానికి వీలు కాదు, నేను తీసుకుని వెళ్ళనంటాడు. అప్పుడు నచికేతనుడు అంటాడు, ఇటు నా తండ్రికి పనికి రాక, నీకు పనికి రాక, మధ్యలో నా గతి ఏమవుతుంది, నా పరిస్థితి ఏంటి అని చెప్పి నచికేతనుడు, నువ్వు తప్పనిసరిగా స్వీకరించాల్సిందే, నేను నిన్ను వదిలిపెట్టను, నన్ను తీసుకెళ్లాల్సిందే అంటాడు. అప్పుడు ఆ ఎన్నో విధాలుగా ఆయన్ని సముదాయిస్తాడు ఆ యమధర్మరాజు, అయినా వినడు. పోనీ నాయన, నిన్నైతే తీసుకెళ్ళడానికి వీలు పడదు, కానీ నీకేం కావాలో కోరుకో, నీ తండ్రి రాజ్యానికి బదులుగా అంతకంటే గొప్ప రాజ్యం కావాలా, నేను ఏర్పాటు చేస్తాను. నీకు వివాహం చేసుకోవడానికి చక్కని భార్య కావాలా, నేను ఏర్పాటు చేస్తాను. నీకు ధనం కావాలంటే ఏర్పాటు చేస్తాను. నీకు ఏది కావాలన్నా ఇస్తాను, కానీ ఇదొక్కటి మటుకి కుదరదు, నిన్ను తీసుకెళ్ళడానికి మటుకి సాధ్యం కాదు. అప్పుడు నచికేతనుడు అంటాడు, అయ్యా, నువ్వు ఇస్తానన్నవన్నీ అశాశ్వతమైనటువంటివే, అనిత్యమైనటువంటివే కదా, సరే నువ్వు తీసుకెళ్ళనంటున్నావు, ఒకవేళ నువ్వు
నా మీద దయ ఉంటే ఏదేని శాశ్వతమైనటువంటి దానిని నాకు కలగజేయి. ఎందుకంటే వైరాగ్యంలో ఉన్నాడు. అప్పుడు నచికేతనునికి యమధర్మరాజు కఠోపనిషత్తును బోధిస్తాడు. అందులోది ఏన రూపం రసం గంధం శబ్దాన్ స్పర్శాంచ మైథునాన్ ఏతేనైన విజానాతి కిమత్ర పరిశిష్యతే ఏతద్వైతత్. ఏది ఉండటం చేత, ఇప్పుడు ఏదైతే ఈ ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రకృతిని తెలుసుకునే తెలివియే బ్రహ్మమని ఋగ్వేద మహావాక్యం చెప్పిందో దాని భావమే. ఏది నీ లోపల ఉండడం వల్ల నీవు నేత్రముల ద్వారా సకల రూపములను దర్శించగలుగుతున్నావో, ఏది నీ లోపల ఉండడం వల్ల నువ్వు చెవుల ద్వారా శబ్దాలన్నీ గ్రహించగలుగుతున్నావో, అలాగే ముక్కు ద్వారా వాసన, నాలుక ద్వారా రుచి, చర్మము ద్వారా స్పర్శ, ఈ జ్ఞానేంద్రియముల చేత విషయాల్ని గ్రహించడానికి ఏది నీ లోపల కారణమై ఉందో, దేని చేత తెలుసుకుంటున్నావో ఆ యొక్క జ్ఞానమే, ఆ తెలివియే బ్రహ్మము అని నచికేతనునకు యమధర్మరాజు బోధిస్తాడు. ఇక్కడ ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రకృతిని తెలుసుకునే తెలివియే బ్రహ్మము. అంటే తెలుసుకునేటువంటి తెలివి. అదే శంకరాచార్యుల వారు కూడా నిర్ధారణ చేశారు. అందుకే వేమనంటాడు, ఎరుక బ్రహ్మమనియే ఇల శంకరార్యులు తెలివి బ్రహ్మమనుచు తెలిపే వ్యాసు. శంకరాచార్యుల వారు ఏం చెప్పారు? ఎరుక బ్రహ్మం అన్నారు. ఎరుక అంటే ఏమిటి? ఎరిగే వస్తువు. మరి ఇక్కడ వ్యాసుడు తెలివి బ్రహ్మం అన్నాడు. అంటే తెలివి అన్నా ఎరిగేదన్నా ఎరుకన్నా ఒకటే. అలాగే ఇతరమైనటువంటి యొక్క సమస్త శాస్త్రములన్నీ కూడా ఎంతవరకు చెప్పినాయి అని అంటే, కేవలం ఆ తెలివి రూపమైనటువంటి యొక్క బ్రహ్మమే శాశ్వతమైనటువంటి వాడు, ఆ బ్రహ్మము తప్ప ఇతరమైనటువంటి సమస్త నామరూపాత్మికమైన ప్రపంచము, ప్రకృతి, ఇది అంతా కూడా శాశ్వతమైనటువంటిది, మాయారూపమైనటువంటిది, నశించే స్వభావము కలిగినటువంటిది అని. ఆ లైట్ తీసేయండి అయ్యా. ఆ లైట్ బంద్ చేయండి. అక్కడ ఉందా స్విచ్? అదే ప్రజ్ఞానం బ్రహ్మ ఋగ్వేద మహావాక్యం చెప్పినటువంటి యొక్క సారాంశం. ఆ తెలుసుకునేటువంటి తెలివి, ఆ తెలివియే సర్వజీవుల యందు ఉంది, సర్వమునందు నిండి ఉంది, వ్యాపించబడి ఉంది. అలాగే ఈ దేహమునందు కూడా ఆ తెలివి ఉండడం చేతనే మనం జ్ఞానేంద్రియముల చేత విషయాల్ని గ్రహించుతున్నాం, కర్మేంద్రియాల చేత కర్మల్ని చేస్తున్నాం. ఇక రెండవ మహావాక్యం ఏం చెప్పింది అని అంటే, అహం బ్రహ్మస్మి, అహం బ్రహ్మ అస్మి. అహం అంటే నేను. మరి ప్రకృతి ఒకటి, బ్రహ్మం ఒకటి. ప్రకృతి అనిత్యమైనటువంటిది, బ్రహ్మము శాశ్వతమైనటువంటి వాడని ఋగ్వేద మహావాక్యం చెప్తే, మరి నేనెవరను?
ఇందులో ప్రకృతి స్వరూపమే నేనా, లేక ఆ ప్రకృతిలో ఉన్నటువంటి యొక్క తెలివి రూపమైనటువంటి చేతనమే నేనా అనేదానికి రెండవ వేదం యజుర్వేదం నీవు ప్రకృతి కాదు అంటే నీవంటే జీవుడు, ఈ ప్రకృతి కాదు, ఈ దేహం కాదు, ప్రకృతి రూపమైనటువంటి యొక్క ఈ శరీరం కాదు, చేతన రూపమైనటువంటి యొక్క ఆ బ్రహ్మమే నేను అంటే జీవుడు ఆ బ్రహ్మమే కానీ ఈ దేహం కాదు. ఎందుకంటే జీవుడు ఆ బ్రహ్మం వలె చేతన స్వరూపుడే, జడస్వరూపమైనటువంటి యొక్క శరీరం కాదు. కానీ అజ్ఞానం చేత తాను చేతన స్వరూపం అనే సంగతిని మరిచి ఉండడం వల్ల జీవుడు కేవలం స్థూల రూపమైనటువంటి యొక్క ఈ శరీరమే నేనుగా భావించి దేహభావము చేత కర్మాదులో నడుచుతూ ఆ కర్మ ఫలాల్ని తిరిగి అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ ప్రకృతి జీవుడు కాదు, ప్రకృతి కంటే వేరుగానే ఉన్నాడు. ప్రకృతిలో ఉన్నప్పటికీ ప్రకృతికి భిన్నంగానే ఉన్నాడు. దేహంలో ఉన్నప్పటికీ దేహం కంటే వేరుగానే జీవుడు ఉన్నాడు. తాను ఏ పూర్వ ప్రారంధ కర్మం అయితే ఉందో ఆ ప్రారంధ కర్మాన్ని అనుభవించడానికి ఒక శరీరమును తయారు చేసుకొని తల్లి గర్భంలో జన్మకు వస్తున్నాడు జీవుడు. ఆ ప్రారంధ కర్మ ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఆ శరీరంలో ఉండి ప్రారంధ కర్మను అనుభవిస్తున్నాడు. మళ్ళా ప్రారంధ కర్మ తీరిపోగానే మిగిలి ఉన్నటువంటి యొక్క సంచిత కర్మానుసారంగా జన్మ జన్మల నుండి పేరుకొనున్నటువంటి యొక్క సంచిత కర్మానుసారంగా తిరిగి మరలా జన్మకు వస్తున్నాడు. ఈ విధంగా జీవుడు అనేక జన్మలు ఎత్తుకుంటూ ఆ జన్మల యందు అనేక కర్మ ఫలాల్ని అనుభవిస్తూ అనేక దుఃఖాలను అనుభవిస్తూ తాపత్రయాగ్ని చేత దహించబడుతూ తప్పించుకోవడానికి వీలు లేక పరితపిస్తూ ఉన్నటువంటి యొక్క జీవుడు ఆ దుఃఖరూపమైనటువంటి యొక్క జన్మాదుల నుండి తప్పించుకోవాలి అని అంటే ముందుగా దేవుడెవరో, నేననగా ఎవరో, దేహం ఎలాంటిదో ఈ విచారణ గురుముఖత చేసి ఈ దేహము నేను కాదు, ఈ దేహములో సాక్షిగా ఉన్నటువంటి యొక్క చేతన స్వరూపమే నేను, అదే సమిష్టిలో ఉన్నటువంటి యొక్క బ్రహ్మాండములో ఉన్నటువంటి యొక్క బ్రహ్మము యొక్క నిజాంశము అని తెలుసుకొని బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మం అనేటువంటి యొక్క దృఢ నిశ్చయముతో ఉండడం వల్ల అక్కడ మోక్షమును జీవుడు పొందుతున్నాడు. కాబట్టి అహం బ్రహ్మస్మి, నేను ఆ బ్రహ్మమే. జీవుడు బ్రహ్మము ఒకటే, జీవుడు దేహం కాదు. యజుర్వేద మహావాక్యం చెప్పింది. అలాగే తత్వమసి బ్రహ్మ, తత్వమసి, తత్ త్వం అసి, అక్కడ స్వానుభవ జ్ఞానం అంటే తత్పదము ఆ పరమాత్మ, తత్పద లక్ష్యార్థమైనటువంటి యొక్క పరమాత్మ, త్వంపద లక్ష్యార్థమైనటువంటి యొక్క జీవాత్మ రెండు వేరుగా లేవు, రెండు ఒక్కటిగానే ఉంది. అసి ఒక్కటే. జీవాత్మయే పరమాత్మ, పరమాత్మయే జీవాత్మ అనేటువంటి యొక్క స్వానుభవ జ్ఞానాన్ని తత్వమసి బ్రహ్మ అనేటువంటి యొక్క మహావాక్యం చెప్పింది, సామవేద మహావాక్యం.
ఎప్పుడైతే జీవాత్మయే పరమాత్మ అని జీవాత్మను పరమాత్మలో ఐక్యము గావించాడో అప్పుడు జీవుడు దేవుడైపోయాడు. అప్పుడు అంటున్నాడు జీవుడు, అయమాత్మ బ్రహ్మ, నా ఆత్మయే బ్రహ్మమైనది, నేను బ్రహ్మమునైతిని. అందుకే ఉపనిషత్తు ఏం చెప్తుంది అని అంటే, నాహం బ్రహ్మేతి జానాతి తస్యా ముక్తిర్న జాయతే. పైంగలోపనిషత్తు చెప్పింది, నాహం బ్రహ్మేతి, నేను బ్రహ్మము కాజాలను, నేను బ్రహ్మము కాజాలనన్నవాడెన్నటికీ నీ ముక్తిని పొందజాలడు. నేను ఈ శరీరమే, ఇంద్రియ సమూహంతో కూడుకున్నటువంటి ఈ శరీరమే నేను కానీ నేను బ్రహ్మము ఎలా అవుతాను? బ్రహ్మము నాకంటే వేరుగానే ఉన్నాడు అనేటువంటి యొక్క భౌతికమైనటువంటి యొక్క అజ్ఞానంలో ఉన్నంత వరకు తనకు ముక్తి లేదు. తాను ఎన్ని తెలుసుకున్నప్పటికీ, ఎన్ని చేసినప్పటికీ, ఎంత పుణ్యమును సంపాదించుకున్నప్పటికీ, ఎంతటి పుణ్యాత్ముడైనా తాను బ్రహ్మం అనేటువంటి యొక్క నిశ్చయము పొందనంత వరకు అతనికి ముక్తి లేదు. అందుకే గర్భగీతల్లో శ్రీరామచంద్రుడు ఆంజనేయునకు బోధించాడు, నానాశాస్త్ర పఠేలోకే నానాదేవంచ పూజనం, ఆత్మజ్ఞానం వినా సర్వకర్మ నిరర్థకం, ఆచార క్రియతే కోటి దానంచ గిరికాంచనం, ఆత్మతత్వం వినా నాస్తి గురుర్వినా కోటి యజ్ఞం కృతం ఏవ. అంటే అనేక విధములైనటువంటి ఒక నానా శాస్త్రములను పఠించినంత మాత్రము చేత, సమస్తమైనటువంటి ఒక వేదశాస్త్ర ఇతిహాస పురాణాలన్నిటినీ పఠించినప్పటికీ ఆత్మజ్ఞానం, ఆ శాస్త్ర సారాంశమైనటువంటి యొక్క ఆత్మజ్ఞానాన్ని పొందకపోయినట్లయితే తాను చదివినటువంటి యొక్క ఈ శాస్త్రాలన్నీ కూడా వ్యర్థమే. నానాశాస్త్ర పఠేలోకే నానాదేవంచ పూజనం, సకలమైనటువంటి యొక్క దేవతలను పూజించినంత మాత్రము చేత కూడా ముక్తి కలగదు. ఆత్మజ్ఞానం వినా, ఆత్మజ్ఞానం లేకపోయినట్లయితే నానాశాస్త్ర పఠేలోకే నానాదేవంచ పూజనం, ఆత్మజ్ఞానం వినా సర్వకర్మ నిరర్థకం. ఆ ఆత్మజ్ఞానం లేకపోయినట్లయితే తాను చేసుకున్నటువంటి యొక్క సమస్త కర్మ ఫలములన్నీ కూడా నిరర్థకమే అన్నాడు. అదే గురుగీతలో పరమేశ్వరుడు పార్వతీదేవికి జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞం దానం తథైవచ గురుతత్వం అవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియే. జపస్తపో వ్రతం తీర్థం, మానవుడు ఏ యొక్క సాధనలు గొప్పవని చెప్పి తాను చేస్తున్నటువంటి జపములు కానీ, తపములు కానీ, యజ్ఞయాగాదులు కానీ, క్రతువులు కానీ, తీర్థయాత్రాది సేవనములు కానీ ఎన్ని చేసినప్పటికీ పార్వతి గురుతత్వం అవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియే. గురుతత్వము యొక్క స్వానుభవాన్ని తెలుసుకొనకపోయినట్లయితే సర్వం వ్యర్థం, ఈ చేసినవన్నీ కూడా వ్యర్థమే అని పరమేశ్వరుడు పార్వతీదేవికి బోధించాడు. అదేవిధంగా ఇక్కడ ఆత్మతత్వం వినా గురుర్వినా, ఆత్మతత్వం వినా సర్వకర్మ నిరర్థకం. ఆత్మతత్వాన్ని తెలుసుకోకపోయినట్లయితే ఈ సమస్తమైనటువంటి యొక్క కర్మలన్నీ కూడా, కర్మఫలాలన్నీ కూడా నిరర్థకమే అయిపోతున్నాయి. ఆచార క్రియతే కోటి దానంచ గిరికాంచనం, ఆత్మతత్వం వినా నాస్తి గురుర్వినా కోటి యజ్ఞం కృతమేవ కోటి గోహాయ దానకం, గజదానం సహస్రంచ ముక్తి జ్ఞానం వినానచ. అనేకమైనటువంటి యొక్క దానములు, మేరు పర్వతం అంత బంగారము 1,000 సార్లు దానమిచ్చినప్పటికీ, గుర్రములు, గోవులు, ఏనుగులు కోట్లుగా దానమిచ్చినప్పటికీ ఆత్మజ్ఞానం గురువు లేకుండా కలగదు.
గురువు లేకుండా ఆత్మజ్ఞానం కలగదు, ఆత్మజ్ఞానము లేనిదే ముక్తి లభించదు అని గర్భగీతల్లో చెప్పారు. దాన్ని ఒక దెబ్బ కొడితేనే కానీ అది పోదు మళ్ళీ. అదేదో తినే వస్తువు అని దాన్ని పట్టుకుంటుంది. ఆ విధంగా గర్భగీతల్లో చెప్పినట్లుగా నాహం బ్రహ్మేతి జానాతి తస్యా ముక్తిర్న జాయతే, నేను బ్రహ్మము కాజాలనన్నవాడన్నటికి నీ ముక్తిని పొందజాలడు. ఈ సర్వమునకు ఏది ఆధారమై ఉందో, సర్వమును ఏది సృష్టిస్తుందో, ఏది ధరించి భరిస్తూ ఉందో, ఈ సర్వము దేని నుండి కలిగిందో ఆ అఖండ చేతన బ్రహ్మమే జీవుని యొక్క నిజస్వరూపమై ఉంది. దానికంటే జీవుడు వేరుగా లేడు. అందుకే నాహం బ్రహ్మేతి సంకల్ప సుదృఢాన్ముచ్యతే మనః కృశోహం దుఃఖబద్ధోహం హస్తపాదాది వాహనం ఇది భావన రూపేణ వ్యవహారేణ బధ్యతే. మహోపనిషత్తు కూడా అదే చెప్తుంది. ఆ యొక్క బ్రహ్మ స్వరూపమే నేనై ఉన్నాను, బ్రహ్మమే నేనై ఉన్నాను. కాబట్టి గురువును ఆశ్రయించినటువంటి యొక్క సాధకుడు మొట్టమొదటగా తాను తెలుసుకుంటుంది ఏమిటి అని అంటే, నేనే ఆత్మస్వరూపుడను, నేనే బ్రహ్మమును. ఆ సందర్భంగానే సోహం అనేటువంటి యొక్క తారక మంత్రాన్ని గురువు శిష్యునికి ఉపదేశించడం. సోహం, సో ఆ బ్రహ్మము, హం నేనై ఉన్నాను అంటే అంతవరకు దేహమే నేను, జడస్వరూపము ఖండస్వరూపంగా ఉన్నది శరీరమే నేను శరీరం కాబట్టి శరీరానికి సంబంధించిన సంఘాతమంతా నాది అనేటువంటి యొక్క అజ్ఞాన భావనలోనే ఉన్నాడు. అట్టి అజ్ఞానమును విడిపించటం కోసమై దేవుడెవరో తానెవరో తెలియచేసి తాను బ్రహ్మం అనేటువంటి యొక్క జ్ఞానాన్ని ముందుగా బోధించినట్లయితే దేహము నేననేటువంటి యొక్క వెష్టి భావమును వదిలివేసి ఆత్మయే నేననే సమిష్టి భావాన్ని పొందుతాడు. కాబట్టి సర్వములో నేను, నాలో సర్వము, ఈ సమస్తము నేనే అనేటువంటి యొక్క సమ్యక్ జ్ఞానమును కలిగి ఉంటాడు. కాబట్టి ఈ 4 మహావాక్యములు కూడా నీవే బ్రహ్మ, బ్రహ్మే నీవు, నీకంటే అన్యముగా ఇంకొకటి లేదు, సర్వం కల్విదం బ్రహ్మ, సకలము బ్రహ్మస్వరూపమే అనేటువంటి యొక్క అఖండ జ్ఞానం ఈ 4 మహావాక్యముల ద్వారా సులభతరంగా వేదవ్యాసుడు ఈ జగత్తుకు అందించాడు. అంటే ఈ 4 మహావాక్యాలు ఎవరైతే చక్కగా విచారించి దీని యొక్క స్వానుభవార్థాన్ని గ్రహించుతారో వాళ్ళకు ఇక వేరుగా 4 వేదాలను చదవాల్సినటువంటి యొక్క అవసరం లేదు, వాటిని విచారించాల్సిన అవసరం లేదు. చెట్టు మొదలులో నీళ్లు పోస్తే ఆ నీరు చెట్టంతా వ్యాపించి ఆకులకు, పువ్వులకు, కొమ్మలకు ఎలా అందుతుందో, వేరుగా కొమ్మలు, ఆకులు, పువ్వులు తడపాల్సినటువంటి అవసరం ఎలా ఉండదో అలాగే ఈ 4 మహావాక్యాలను విచారించి ఏ జ్ఞానం అయితే దానివల్ల కలుగుతుందో ఆ జ్ఞానాన్ని స్వానుభవ రూపంగా పొందినటువంటి సాధకునకు ఇక చేయదగినటువంటి కర్మ ఎద్దియును లేదు. తాను చేయవలసినటువంటి యొక్క కర్మము ఇంకొకటి ఏదీ లేదు. ఎందుకంటే అన్ని కర్మలకు మూలమైనటువంటి యొక్క ఆ జ్ఞానమే తాను పొందాడు కాబట్టి. అందుకే భగవద్గీతలో కృష్ణ భగవానుడు కూడా నహి జ్ఞానేన సదృశ్యం, లోకంలో ఎన్ని ధర్మ మార్గాలున్నా, ఎన్ని కర్మ మార్గాలున్నా, ఎన్ని పుణ్య మార్గాలున్నా
అర్జున నహి జ్ఞానేన సదృశ్యం, జ్ఞానంతో ఏది సమానం కాదు. అని భగవద్గీతలో చెప్పినట్లుగా అట్టి అఖండమైనటువంటి యొక్క జ్ఞానాన్ని అందజేసినటువంటి మహనీయుడు వేదవ్యాసుడు కాబట్టి ఆ వ్యాసుని చిహ్నంగా ఈ వ్యాస పౌర్ణమి అంటే ఈ గురు పౌర్ణమిగా పిలువబడుతున్నటువంటి వ్యాస పౌర్ణమి ప్రసిద్ధిగాంచింది. అలాగే ఏదైతే వేదవ్యాసుడు నీవే బ్రహ్మ బ్రహ్మే నీవనేటువంటి యొక్క అఖండ జ్ఞానాన్ని 4 మహావాక్యాల్లో బోధించాడో దాని యొక్క అనుభవాన్ని స్వానుభవ రూపంగా తనకు అందించినటువంటి యొక్క గురుదేవుడు కాబట్టి ఈ రోజున పౌర్ణమి రోజున ప్రతి ఒక్క గురు శిష్యునకు ఆ యొక్క గురువును సేవించుకోవడం, గురువును పూజించుకోవడం, గురువును దర్శించుకోవడం విధిగా నిర్ణయించబడినటువంటి యొక్క ధర్మం. కాబట్టి ఈ రోజున ఈ గురు పౌర్ణమి కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఇక మరలా అవకాశం వచ్చినప్పుడు నేను తర్వాత మళ్ళీ మాట్లాడతాను. మనకు ఈరోజు మీరందరూ చూస్తున్నారు ప్రకృతి వైపరీత్యం వలన అందరూ రాలేకపోయారు, రావాలనుకున్నటువంటి వాళ్ళు కూడా రాలేకపోయారు. కాస్త త్యాగబుద్ధి గలవాళ్ళు, సాహసం గలవాళ్ళు మాత్రమే ఈ వర్షం మనల్ని ఏం చేస్తుందిలే అని ముందుకు రాగలిగారు. మరి భయపడినటువంటి వాళ్ళు, పెరికి వాళ్ళు రాలేరు కదా. ఇక్కడికి రావడమే కాదు, అసలు ఏ కార్యమందు కూడా పిరికివాడు ముందుకు వెళ్ళలేడు. అందుకే ముందుగా భగవద్గీతలో అర్జునునకు క్లైభ్యం ఆస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరంతప. అర్జున, ఈ పిరికితనం అనేటువంటిది అన్ని దుర్గుణాల్లోకెల్లా గొప్ప దుర్గుణం అన్నాడు. పిరికివాడు ఏ రంగంలో కూడా రాణించలేడు. ఇటు ఐహిక రంగం కావచ్చు, అటు ఆముష్మిక రంగం కావచ్చు, అటు పారమార్థిక రంగం కావచ్చు, ఏ రంగంలో కూడా పిరికివాడు రాణించలేడు. ధీరుడు కావాలి. ఆ తాతగారు అనేవారట, అబ్బాస్ గారు, గుండె గలవారే గురుబోధకులయా. ఎవరికైతే ధీరత్వం ఉంటుందో వాళ్ళే గురుబోధకులు, పిరికివారు కాదు. పిరికితనం అనేటువంటిది అజ్ఞాన లక్షణం. అనేకమైనటువంటి యొక్క వ్యర్థమైన పనుల కోసం ఎంత కష్టమైనా కూడా పోరాడుతాము, వెళ్తాం. కానీ గురువును సేవించుకునే విషయంలో ఇటువంటి యొక్క మహత్ కార్యములు జరుపుకునేటువంటి విషయంలో ఎక్కడ లేని ఆటంకాలు వస్తాయి. భయం వస్తుంది, పెరిగితనం వస్తుంది. ముందు దానిని పారద్రోలుకోవాలి. జై సద్గురు మహారాజుకు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
మరియు షేర్ చేయండి. జై గురు.